తర్నపల్లె వాసులకు రాజన్న కూతురుగా జగనన్న చెల్లెలుగా ఈ షర్మిల నమస్కరిస్తుంది. జగనన్న ఈ మరో ప్రజా ప్రస్థానం అనే ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టడానికి రెండే ముఖ్య అంశాలు. వీటిల్లో ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ఒకటైతే, ఈ అసమర్థ ప్రభుత్వాన్ని అవిశ్వాసం పెట్టి దించేయకుండా ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎందుకు కాపాడుతుంది అని నిలదీయడం రెండవది. ఈ ప్రభుత్వం రైతన్నను ఎంత క్షోభ పెడుతుందో నేను మీకు కొత్తగా చెప్పాల్సింది లేదు. అన్నం పెట్టే రైతన్న కడుపు మీద కొట్టి ఆ రైతన్న బాధపడుతుంటే వీళ్ళకు మటుకు నవ్వొస్తుంది. రైతన్నను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఇన్పుట్ సబ్సిడీల విషయంలో అయితేనేమి, మద్దతు ధర విషయంలో అయితేనేమి, లోన్లు కానీ దాని వడ్డీ కానీ మాఫీ చేసే విషయంలో అయితేనేమి, వారికి ఇన్సూరెన్స్లు ఇచ్చే విషయంలో అయితేనేమి, పూర్తిగా అన్ని విధాల వైఫల్యం చెందింది ఈ ప్రభుత్వం. అంతేకాదు, ఫీజు రీయింబర్స్మెంట్ అని రాజన్న చదువుకు ఎవరు పేదవాడు కాదని ప్రతి విద్యార్థి ఒక డాక్టరో, ఒక ఇంజనీరో, ఒక కలెక్టరో లేక పెద్ద చదువులు చదివితే తప్ప ఆ పేద కుటుంబాలు బాగుపడవని ఎంతో దూరదృష్టితో అందరినీ చదివిస్తే తప్ప మన రాష్ట్రం బాగుపడదని ఫీజు రీయింబర్స్మెంట్ అనే పథకాన్ని పెట్టడం జరిగింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కట్టర్లు చేసి మేము కొంచెమే ఇస్తాం, మిగతాది మీరు పెట్టుకోండి, దీనికి ఇవ్వం దానికి ఇవ్వం అని ఆంక్షలు పెడుతుంది. పేద విద్యార్థులకు పూర్తిగా మొండి చేయి చూపిస్తుంది. ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ కనుక ఆయన ఎంతో పెద్ద మనసు చేసుకుని పేదవాడికి కూడా కార్పొరేట్ హాస్పిటల్ కు పోయి వైద్యం చేసుకునే అవకాశం కల్పించడానికి ఆరోగ్యశ్రీని రూపొందించారు. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడికో ఏదైనా జబ్బు వస్తే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లకు పోరు, వీలైతే కార్పొరేట్ హాస్పిటల్ కో ఇంకా వీలైతే విదేశాలకో పోయి చేయించుకుంటారు. మన రాజకీయ నాయకులే పోరు గవర్నమెంట్ హాస్పిటల్ కు. ఎందుకంటే అక్కడ మందులుండవు, డాక్టర్లు ఉండరు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పేదవాడు కూడా కార్పొరేట్ హాస్పిటల్ కు పోయి వైద్యం చేసుకునే అవకాశాన్ని నీరుగార్చి ఈ రోజు మళ్లీ గవర్నమెంట్ హాస్పిటల్ ని వాళ్లకు పంపిస్తుంది. ఈ రోజు కార్పొరేట్ హాస్పిటల్లో ప్రముఖ వ్యాధులకు మళ్లీ అవకాశం లేదు, మళ్లీ పేదవాడు గవర్నమెంట్ హాస్పిటల్ కే పోవాలట. కిరణ్ కుమార్ రెడ్డి గారికో వారి పార్టీలో వారికో అస్వస్థత కలిగితే వారు గవర్నమెంట్ హాస్పిటల్ కు పోతున్నారా అని అడుగుతున్నాం. మరి పేదవాడు మటుకు గవర్నమెంట్ హాస్పిటల్ కు మటుకే ఎందుకు పోవాలి? నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ 3 ఏళ్లుగా చోద్యం చూస్తుంది. వారికి పట్టలేదు పేదవాడి సమస్యలు, వారికి ఎప్పుడూ పట్టలేదు పేదవాడి సమస్యలు. చంద్రబాబు నాయుడు గారు సొంత పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచి 9 నెలల్లోనే అధికారాన్ని లాగేసుకున్నాడు. ఎన్టీ రామారావు కష్టపడితే అధికారం లేకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు ఇచ్చిన 2 వాగ్దానాలను తుంగలో తొక్కాడు చంద్రబాబు నాయుడు గారు. ఒకటి 2 రూపాయల కిలో బియ్యం, ఒకటి పూర్తి మద్యపాన నిషేధం. బాబు గారికి మాట మీద నిలుచునే తత్వం అప్పుడూ లేదు, ఇప్పుడూ లేదు. ఆయనే ఒక బుక్ రాసుకున్నారు, మనసులో మాట అంటేనా, ఆయన మనసులోని మాటట. దాంట్లో రాసుకున్నారు ప్రాజెక్టులు కట్టడము నష్టమట.
ప్రజలకు ఏది ఉచితంగా ఇవ్వకూడదట.